హాయ్ అండి. ఈ వీడియో ద్వారా ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని చూపిస్తున్నాను. దేని గురించి అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. అందరికీ నమస్తే. మేము ఫస్ట్ టైం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉద్యాపన కూడా జరిగిపోయింది. ఫస్ట్ టైం అనేది కూడా 7 వీక్స్ తిరగడం కూడా అయిపోయింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఫస్ట్ టైం వెళ్తున్నాము. దశమి రోజు స్టార్ట్ చేసాం. శనివారం పడింది కదా! ఏకాదశి అయినా, దశమి అయినా పడిన రోజు స్టార్ట్ చేస్తే ఇంకా రిజల్ట్ మంచిగా ఉంటదని చెప్పడం వల్ల అలా స్టార్ట్ చేసాము. ఏ రోజైనా మంచిదేనండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ చేయడానికి. గిరి అంటే గుడి చుట్టూ తిరగడానికి ఏ రోజైనా మంచిదే. ఏ విషయం చెప్పాలనుకుంటున్నానంటే నైట్ టైం వెళ్ళాము. మార్నింగ్ అంతా రష్‌గా ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళాం కాబట్టి నైట్ టైం వెళ్ళాము. నైట్ ఇక్కడ మేము వైజాగ్‌లో 10:30కి బస్సు ఎక్కితే మార్నింగ్ 3:00కి దించాడు రావులపాలెంలో. అక్కడి నుంచి ఆటో ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ చేసి 7 రౌండ్లు గిరి ప్రదక్షిణ చేసేసరికి మాకు 6:30 అయిందండి. అప్పటికి జనం చూడండి ఎంతమంది ఉన్నారో. మేము మార్నింగ్ వెళ్ళినా అదే జనము ఉన్నారు. మేము నైట్ టైమ్ వెళ్ళినా కూడా అదే జనము ఉన్నారు. కానీ దర్శనం అనేది మనం ఎక్కడ ఆగడం అనేది జరగదు. ఎంతమంది జనాలున్నా అలా వెళ్ళిపోవడమే జరుగుతుంది. మాకు 7:30 అయ్యేసరికి అయ్యవారి దర్శనం కూడా అయిపోయింది. దశమి కదా! రేపు ఉత్సవాలంటే కళ్యాణం జరుగుతుంది కాబట్టి పువ్వులతో మంచిగా డెకరేషన్ చేశారు. మనం గుళ్ళోకి వీడియో తీయకూడదని ముందే చెప్తారు కాబట్టి నేను తీయలేదు. బయట వరకు తీశాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు కూడా చాలామంది వచ్చారు. చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. శివాలయాన్ని కూడా అంత మంచిగా డెకరేట్ చేశారు. లోపల అయ్యవారి దగ్గర కూడా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేశారు. చూసారా ఎంత మంచిగా ఫ్లవర్స్‌తో భగవంతుని స్వరూపాన్ని అలా చెక్కినట్టు ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేశారు. చాలా బాగుంది. ఆంజనేయ స్వామిని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 ప్రదక్షిణలనేది ఒక సాటర్‌డే చాలా మందికి తెలుసు. సోమవారం అయినా చేయొచ్చు, లక్షవారం అయినా చేయొచ్చండి. ఇప్పుడు అలా లేదు. లాస్ట్ ఇయర్ అయితే సాటర్‌డే వరకే తిరిగారు. ఇప్పుడు వీక్‌లో ఏ డే అయినా అనుకోని 7 ప్రదక్షిణలు చేయొచ్చని పంతులు గారులే చెప్తున్నారు. వీలు లేని వాళ్ళు అలా చేసుకోండి.